బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని క్యూబై టానిక్ వైన్ షాప్లపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు ముగిశాయి. క్యూబై టానిక్ పై జరిపిన తనిఖీల్లో పలు కీలక పేపర్స్ ని అధికారులు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. మార్ట్ కి సంబంధించిన స్టేట్మెంట్ ని దాదాపు 2 గంటల పాటు రికార్డ్స్ లో పొందుపరిచారు. మరిన్ని వివరాలు రేపు ప్రెస్ మీట్ లో వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు. మొత్తంగా 11 చోట్ల జరిగిన ఈ సోదాల్లో 150 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా వైన్ షాప్ పర్మిషన్తో ఇతర పదార్థాలు కూడా అమ్ముతున్నట్టు గుర్తించారు. విదేశీ లిక్కర్, ఎంఆర్పీ రేట్లు, డిపోల నుంచి వచ్చిన స్టాక్ లిస్ట్, రికార్డులను అధికారులు పరిశీలించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, క్యూబై టానిక్ పై చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులకు సంబంధించి అసలు ఏమేమి వివరాలని అధికారులు సేకరించారు? డీటెయిల్స్ అండ్ సుజాత. దానికి సంబంధించి 11 ప్రాంతాల్లో అయితే ఉదయం నుంచి దాదాపు 8 గంటల పాటు ఆ ఎక్సైజ్ కి సంబంధించిన అధికారులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎంఆర్పీ రేట్లతో పాటు టానిక్ పేరుతో ఇంకా ఏమేమి ప్రాసెస్ అనేది నిర్వహిస్తున్నారు అనే నేపథ్యంలోనే అటు ఎక్సైజ్ శాఖ టానిక్ క్యూబై టానిక్ కి సంబంధించినటువంటి దాదాపు 8 గంటల విదేశానికి సంబంధించినటువంటి లిక్కర్ ని అమ్ముతున్నారు. దానికి సంబంధించి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రూపంలో అమ్ముతున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి యజమానులని స్టాఫ్ పూర్తి స్థాయిలో దాదాపు 3 గంటల పాటు వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు. కీలకంగా ఏంటి అంటే వైన్ షాపులకి సంబంధించి 4A అనే ఒక లైసెన్స్ ఇస్తారు. దానికి సంబంధించి 4 ఎలైట్ అనే లైసెన్స్ గతంలో కేవలం టానిక్ కి మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టానిక్ ఇచ్చిన తర్వాత ఆ జీవోనే రద్దు చేశారు. దాని పేరు మీద క్యూ మార్ట్ కి సంబంధించినటువంటి క్యూబై టానిక్ల పేరు మీద ఇంకా ఫ్రాంచైజ్ ని నడుపుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించినటువంటి అటు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కొన్ని ఫైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అసలు ఎక్కడెక్కడ క్యూ ఎలైట్ కి సంబంధించినటువంటి ఎలైట్ పర్మిషన్ ఒక ప్రెస్ మీట్ ని కండక్ట్ చేసి తర్వాత మరిన్ని డీటెయిల్స్ చెప్తామని కూడా అటు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే మాత్రం బిగ్ టీవీతో ప్రత్యేకించి మాట్లాడారు. కాబట్టి ఒకవేళ నిజంగానే క్యూ మార్ట్ కి సంబంధించినటువంటి 4A ఎలైట్ అనేది సంబంధించి అనుమతులు ఉన్నాయా, లేదు అంటే 4Aకి సంబంధించి మాత్రమే అనుమతులు ఉన్నాయా, దాని మీద సంబంధించి ఒక స్పష్టత రావాలి అంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే కానీ దీనికి సంబంధించినటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సుజాత.